నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ముడసల కుమారి అండి. మురళీ కుమారి గారు. ఇల్లు వచ్చిందా మీకు? ఇక్కడ ఇల్లు కట్టుకున్నారా? హౌస్ ఉందండి. హౌస్ ఉంది. కట్టించారు. హౌస్ ఉంది. ఓకే. ఎప్పుడు ఎవరి హయాంలో కట్టించారు అది? ఎయిర్‌పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ తీశారు కదండీ! మా ఇల్లు అయి అవును. తీసుకున్నారు ఆ, కదండీ! ఇక్కడ ఇచ్చారండి స్థలాలు 9,20,000 ఆ. 5 సెంట్లు స్థలం ఇచ్చారండి. ఇల్లు ఎవరి కట్టుకున్నాం. హయాంలో ఇచ్చారు అది? అదండి అప్పుడు ప్రభుత్వంలో వచ్చినాయి అనేసి అన్నారండి చంద్రబాబు నాయుడు ఆ, ఉన్నప్పుడు. ఆ. ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు మాకు అక్కడ ప్రభుత్వం తీశారండి ఊరు. ఉమ్, ఎయిర్‌పోర్ట్ కట్టారు కదండీ! ఉమ్. తీసి ఇక్కడ ఇచ్చారండి మాకు 5 సెంట్ల స్థలం 9,20,000 జగన్ అండి. గారి హయాంలో. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తాననేసి అన్నారండి. అప్పటికి మా అబ్బాయికి 2 నెలలు తక్కువండి. ఉమ్, అప్పుడు ఇవ్వలేదండి. ఉమ్. ఇప్పుడు ఇద్దరు కూడా ఏజ్ నిండిపోయిందండి. ఇద్దరు ఇద్దరికి అబ్బాయిలకు పెళ్ళిళ్ళైనాయా? కూడానండి. లేదండి. ఆ, పెద్ద అబ్బాయికి 23 అండి. ఆ, చిన్న అబ్బాయికి 22 అండి. ఉమ్, అయితే అండి మాకు హౌస్ అప్పు కూడా కట్టుకున్నామండి. ఉమ్. ఈ అమ్మోడి ఇంటి మీద డబ్బులు సాలపోతే కట్టుకున్నామండి. అక్కడ ఇక్కడండి ఇక్కడ ఇక్కడే షాప్ సార్ కట్టుకున్నారా? ఇక్కడే ఆ, ఉందండి. ఆ. అయితే సార్ ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి ఏటి కూడా మాకు ఏది కూడా ఏ పథకం కూడా నిర్వహించలేదండి. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు లేదండి. వచ్చిన తర్వాత. లేదండి మాకు దేనికి కూడా అవగాహన లేదండి. అమ్మఒడికి మా పిల్లలు అవగాహన లేదండి. మాకు దేనికి రైతు భరోసా కానీ దేనికి కూడా మాకు లేదండి. పొలాలు ఉన్నాయి మీకు? పొలాలు తీసేసారండి. తీసేసారు. అల్లే తీసేసారు. ప్రభుత్వం వచ్చినప్పుడు తీర్చామండి. అమ్మేసుకున్నామండి మేము. అదే అప్పులు వాళ్ళు అవి ఉన్నాయనేసి. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మీకు అమరావతి రైతులు ఇచ్చినట్టు మీకు కూడా ఒక 5,000 10,000 ఇస్తా అన్నారు. అవునండి. అవునండి. అవి ఇవ్వట్లేదు. లేదండి. ఏ పథకం కూడా మాకు నిర్వహించలేదండి. మా పెద్ద మనుషుల్ని అడిగినా ఎవరిని అడిగితే ఆళ్ళు చూద్దాంలేమ్మా, చేద్దాంలేమ్మా అనేసి అన్నవాళ్ళే కానీ మాకు ఏ న్యాయం కూడా ఎవరు చేయలేదండి. ఉమ్, మా పిల్లలకి 18 సంవత్సరాలకే మేము మా ఎవరొచ్చినా ఆళ్ళతోటే మీడియా వాళ్ళతో మాట్లాడామండి. మా కష్ట సుఖాలన్నీ చెప్పుకున్నామండి. అలాగే అలాగనేసి అన్నారండి. ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా మాకు జనసేన కూడా ప్రభుత్వంలోని మా అబ్బాయిలిద్దరూ కూడా ఉమ్. ఎంతో హెల్ప్ చేసాం సార్ మేము. జనసేన తిరిగి అన్ని చేసామండి. కానీ ఒక్కసారి కూడా మేడం కూడా వచ్చి మా కష్టాలు ఏంటని మమ్మల్ని అడగలేదు. గెలిచినాక గెలిచాక కూడా లోకమాధవి మేడం గారు కూడా వచ్చి మమ్మల్ని అడగలేదండి. మా కష్టం గురించి ఏంటి మమ్మల్ని చెప్పుకోవడానికి ఎవరో కూడా మాకు నాయకులు కూడా సహకరించలేదండి. లోక మాధవి గారు గెలిచిన 100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి మేము ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి ఇస్తాం అని చెప్పేసి అన్నారు. మీ జనసేన పార్టీలో తిరిగిన వాళ్ళకే ఏ ఇది లేకుండా ఏది కనీసం పట్టించుకొని బాపతకు వచ్చారు. 2 సంవత్సరాల పైన అయిపోయింది. అలాగే ఎన్నో చుట్లు మా బాధల కోసం చెప్పడానికి కూడా మేడం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసామండి. మాకు ఆవిడ అడ్రస్ ఎక్కడ ఉంటుందో తెలియక మాలాంటి వాళ్ళని వెళ్ళడానికి మాకు తెలియక నిరాహార పరిస్థితిలో ఉండిపోయామండి. అలాగనేసి కానీ ఒక్కసారైనా వచ్చి మేడం గారు మాలాంటి వాళ్ళని ఒకసారి మీ కష్టం ఏంటమ్మా అని అడిగితే మా బాధలో కొంతలో కొంతైనా తగ్గినండి. మా పిల్లలకి రాలేదండి. ఇద్దరు పిల్లలకే కూడానే. మా ఆయనకి ఇగోండి 50 సంవత్సరాలు దాటినాయండి. ఇతనికి పింఛని కూడా అడుగుతుంటే బీసీ అండి. మాకు గీత కార్మికులకి 50 సంవత్సరాలు పింఛని వస్తుందండి. అలాగని ఎవరిని అడిగినా సరే చూద్దాంలేమ్మా, చేద్దాంలేమ్మా, ఇప్పుడు కాదు తర్వాత అనేసి ఏదో చెప్పుకొస్తున్నారండి. అలాగని మా బాధలు పట్టించుకునే వాళ్ళు లేరండి. మమ్మల్ని ఎలాగేటి అనేసి ఏ పార్టీ వచ్చినా మా సేవలు చేయించుకోవడమే తప్ప కానీ మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవ్వరు లేరండి. ఏ పార్టీ గెలిచినా కూడా మాకు ఏ న్యాయం జరగలేదు. అలాగని అన్ని పార్టీల్లో కూడా మేము ఇలా అలా అనుకుంటా అందరికీ కూడా తిరిగి ర్యాలీలు తిరిగి అన్ని చేసామండి. మా అబ్బాయిలు మేము కూడా అనేసండి ఏ పార్టీ అన్నా గెలిచినా మాకు న్యాయం చేస్తారని. అలాగా లోకమాధవి మేడం గారు వచ్చారు. ఆ రోజు పరిస్థితి ఇద్దామని చెప్పాను. నేను గెలిచిన తర్వాత మీకు అన్ని చేస్తామన్నారు. ఆ మేడం గారు కూడా మమ్మల్ని మాట అడగలేదండి. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక అమ్మఒడి దానికి నోచుకోలేదు, రైతు భరోసా లేదండి, మాకేమీ లేదండి. మాకు కోటా బియ్యం ఒకటి తప్పించి ఇంక రెండోది ఏటి లేదండి. ప్రభుత్వం తరపు నుంచి వచ్చింది అది. ఇక్కడ పనులు చేసుకోవడానికి కూడా ఈ కాలనీల పనులకి కూడా మేము ఎక్కడికి వెళ్ళినండి, ఓ కోటల్లోకి వెళ్ళినా పనులకి ఇంటికాడ టైం చాలకండి. నైట్ 9, 10 అవుతే ఆ టైం అప్పుడు ఏటి వస్తామండి. ఇక్కడికి వెహికల్ అయ్యి అప్పుడు ఏటి వస్తాయండి. ఆ సెంటర్ నుంచి నడుచుకొని సెంటర్ నుంచి వస్తున్నామండి. అలాగని మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు ఇంట్లో సమస్యలు కూడా ఎక్కువైపోయినాయండి. ఎందుకంటే అండి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉంటే పోనీ కొబ్బరికాయలో ఏవో తీతలకు వెళ్ళి పని చేసుకునేవారండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఏ పనులు లేవండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆడవాళ్ళమి. మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఏదో కూలి తెస్తే బతకడం అండి, లేకపోతే లేనట్టండి.
అదండి మా సమస్యలు. ఏమండి మరి మీరు మీ అప్పుడే ఆవిడేనా? ఓకే. మాకి అదే. ఎలా ఉంది మీకు పనులు ఏమైనా దొరుకుతున్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఆ భోగాపురం ఏర్పడి ల్యాండ్లు ఇచ్చేసారు, భూములు ఇచ్చేసారు. ఇప్పుడు మరి భూములు ఇచ్చేసిన తర్వాత మీకు ఉపాధి ఏమైనా దొరుకుతుందా ఇక్కడ? ఉపాయం ఏం దొరకలేదండి. ఉపాధి ఏం దొరకలేదు. ఏం దొరకట్లేదు. ఎక్కడో పని ఉంటే ఎత్తుక్కుని వెళ్ళడం, నాకుంటే ఇంట్లో పడి ఉండడం. మరి మీ అబ్బాయిలకు సంబంధించి గానీ మా అబ్బాయిలకి కూడా పని లేదు. డిగ్రీ అయిపోయిందా? ఏమైపోయింది? ఏం చదువుకున్నారు? 7వ తరగతి చదువుకున్నారు. 7th వరకే చదువుకున్నారు. వాళ్ళు కూడా ఏ పని లేదు. వాళ్ళకి ఏం పని లేదు. పనులు దొరకట్లా. పనులు దొరకట్లేదు. అది అదండి పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది. భూములకి ఇచ్చిన వాళ్ళకి మేము ఇంకా ఎక్స్ట్రా చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక 5,000, 10,000 2024లో ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చి, అమరావతి రైతులకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చి వచ్చారో అట్లాగే వీళ్ళకి కూడా ఒక 5,000, 10,000 భూములు ఇచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రా ఒక 2 సంవత్సరాలు ఇస్తాము, ఉపాధి దొరకదు కదా వెంటనే అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు ఏమి పట్టించుకోవట్లా. ఉపాధి కూడా దొరకట్లా. మరి ఈ ప్రభుత్వం కూడా మాకే న్యాయం చేయలేదండి. ఇప్పుడు వరకు కూడా చూసామండి. మేము ఇంత కష్టపడి తిరిగాం. మాకు ఈ పార్టీ అన్నా పోనీ ఏదో మేలు చేస్తారో, ఏ పార్టీ కూడా మాకు ఇది అవ్వలేదు అనేసి మా అబ్బాయిలు 2 అబ్బాయిలు అన్నారండి. కనీసం ఒక అబ్బాయికి కూడా వస్తుంది అనేసి మేము ఎన్నో త్యాగాలు చేసామండి. ఎన్నో జనసేన పార్టీలో మా అబ్బాయి అయితే అండి అలా నైట్ పగల కష్టపడి అలా జెండా పట్టుకొని అలా తిరిగారండి. మాకు ఏ న్యాయం జరిగిందండి? చివరికి ఏ న్యాయం జరగలేదు. ఆ జెండా ఒకటే చేతిలో ఉందండి. మాకు ఏటి లేదండి. మా అబ్బాయిలకి 2కి కూడా రాలేదండి. పోనీ వయసు రాలేదా అనుకుంటే వయసు పోనీ ప్రూఫ్స్ చూపిస్తానండి. వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయండి. మైనారిటీ తీరిందండి. వాళ్ళకి అన్ని ఉన్నాయి. వాళ్ళు చదువుకున్న 7th అయినా సరే వాళ్ళ స్థాయి తగ్గట్టు ఏదో ఒకటి పని కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం యొక్క బాధ్యత, ఇక్కడ స్థానికంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారి బాధ్యత. మీ బాధ్యతే. మీ పిల్లల్లాగే చూసుకోవాలి అందరిని. మీరు 100 ఐటీ కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. ఏదో వాళ్ళ తగ్గట్టు జాబ్ మీరు చేయాల్సింది. పట్టించుకునే జాబ్లు ఇమ్మంటలేదండి. ఏదో మా పిల్లలకి తగ్గట్టు ఏ లేబర్ పని అయినా చేసుకుంటామండి. మేము ఏ కూలి పైన చేసుకుంటాం. కనీసం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి భూములు ఇచ్చుంటే ఇల్లు వాళ్ళకి అందులో కూడా కనీసం హౌస్ కీపింగ్ అని ఏమి ఇవ్వట్లే వాళ్ళకి. ఎయిర్పోర్ట్ లోకి ఇస్తామని అన్నారండి. జాబ్లు ఇస్తామన్నారు. ఎలాగండి? అయ్యి చదువుకున్న వాళ్ళకి అంటే చదువుకున్న వాళ్ళకే కానీ చదువు లేని వాళ్ళు మేము ఇంటికాడ అలాగే ఉండాలండి. అదే తినడానికి లేకపోయినా అలా ఉండాలి. చదువుకున్న వాళ్ళే కానీ చదువు లేని వాళ్ళు బతకూడదండి ఈ దేశంలో. అంతే కదండి. చదువుకుంటేనే జాబ్లు అంటే చదువు లేని వాళ్ళు ఏడ్ చేయాలండి. ఏ ఊరేసుకొని సవ్వాలి, మంతాకు సవ్వాలండి. మేము మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అప్పుడు చదువు విలువ తెలియలేదండి. చదువుకోలేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి జాబులు అంటున్నారు. అయితే చదువుకున్న వాళ్ళకే కానీ చదువు లేని వాళ్ళకి ఇవ్వరండి. మా పిల్లల మధ్యలో పరిస్థితులు బాగా కాపు చేశారు. మేము పెద్ద పెద్ద జాబులు ఇమ్మని అంటలేదండి. చదువుకున్న వాళ్ళు లేబర్ పైన చేసుకుంటామండి. అలాంటి పని అయినా చూపించమన్నా ఎయిర్పోర్ట్ లోకి రమ్మన్నారండి. వయసు ఎక్కువ అయిపోయింది వద్దనేసి 3 రోజులు 4 రోజులు తిరిగామండి. అక్కడ వద్దనేసి అన్నారండి. మళ్ళీ ఇంటికాడ నిండిపోయామండి. అలాగే అదండి అది పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది.